నేను వంశీ కేసులో పోలీసుల పిటిషన్పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో కాసేపట్లో సత్యవర్ధన్ పోలీసులు కోర్టుకు తీసుకురానున్నారు. ఇక సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు దాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇక సత్యవర్ధన్ బెదిరించిన కేసులో 11 మందిపై కేసు నమోదైంది. వంశీ సహా 5గురిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కేసులో పోలీసుల పిటిషన్పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో కాసేపట్లో సత్యవర్ధన్ పోలీసులు కోర్టుకు తీసుకురానున్నారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు దాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇక సత్యవర్ధన్ బెదిరించిన కేసులో 11 మందిపై కేసు నమోదైంది. వంశీ సహా 5గురిని అరెస్ట్ చేశారు. కాసేపట్లో వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి కోర్టులో సత్యవర్ధన్ ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. అలాగే రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ని కూడా అక్కడ సబ్మిట్ చేయనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఆ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి వంశీతో సహా 5గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరో 6 పరారీలో ఉన్నటువంటి నిర్ధారించారు. ముఖ్యంగా వల్లభనేని వంశీకి కుడి భుజంగా అదేవిధంగా చెప్పిన పనులు చేసేట్టు అనుచరులుగా ఉన్న రంగా అదేవిధంగా కోర్టులు వీరిద్దరిపై కూడా ఆ పోలీసులు నిఘా పెంచారు. వారిని అరెస్ట్ చేస్తే మరింత సమాచారం వస్తుందని కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ అతను మొదటి నుంచి వారిద్దరి మీద ఎక్కువ ఆధారపడుతూ అతను ఏమనుకున్నా కూడా వారిద్దరికి పనులు చెప్పడం వారు ఆ మొత్తాన్ని కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ కూడా కిడ్నాప్ చేయటం కానీ అతని నుంచి బలవంతంగా బెదిరింపులకు పాల్పడటం కానీ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఏ దశల్లో సత్యవర్ధన్ మంత్రాలు చేశారు, ఏ విధంగా బెదిరించారు, ఎక్కడికి తీసుకువెళ్లారు అనే అంశాలపై కూడా ప్రధానంగా వారిద్దరిని కనుక అరెస్ట్ చేస్తే పూర్తి సమాచారం ఉంటుందని కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతూ ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం గన్నవరం పోలీస్ స్టేషన్లో సుబానీ జిలానీ ఇద్దరు ఈ కేసులో మొత్తం 11 మందిలో మరో 2 కూడా కొద్దిసేపటి లొంగిపోయినట్టు మనకు సమాచారం ఉంది. అంటే మొత్తం ఇప్పటివరకు 7 పోలీసుల వైపులో ఉండగా మరో 5 పరారీలో ఉన్నట్టు కూడా నిర్ధారిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలకంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా మారుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సత్యవర్ధన్ బెదిరించడంతో పాటు భయపెట్టడంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అన్ని విధాలు కూడా హింసలు పెట్టి స్టేట్మెంట్ను తారుమారు చేసినట్టు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. వల్లభనేని వంశీ ఆదేశాలతో మొత్తం వ్యవహారం నడిచినట్టు మొత్తం సాంకేతికపరమైన ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించిన తర్వాతే వంశీని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో 161 కింద ఇప్పటికే అతని నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు విజయవాడ కోర్టులో 164 కింద న్యాయమూర్తి అయితే వాంగ్మూలం రికార్డ్ చేసే విధంగా చేయాలని కూడా పోలీసులు న్యాయమూర్తిని కోరగా అయితే ఏ కోర్టు హాల్లో ఈ మొత్తం విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని అంశాలపై కూడా మనకు వచ్చేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి సూచించిన విధంగా ఏదైతే కోర్టు హాల్ సూచిస్తారో ఆ హాల్లో 3 గంటల తర్వాత సత్యవర్ధన్ పోలీసులు ప్రవేశపెడతాం. ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ స్టేట్మెంట్లో కూడా ఏ అంశాలు ప్రధానంగా ఉంటాయి, అదేవిధంగా అతను ఏం చెప్తారో అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇటు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మీడియాతో పాటు పలువురు న్యాయవాదులు కూడా సత్యవర్ధన్ ఏ అంశాలు న్యాయమూర్తి ప్రస్తావిస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ వల్లభనేని వంశీకి సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. 10 రోజుల పాటు అతనితో పాటు మరి కొంతమందిని కస్టడీకి ఇస్తే మొత్తం ఈ కేసుకు సంబంధించి మరింత వివరాలు సేకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈరోజు న్యాయమూర్తి వాటిని పరిశీలించిన నేపథ్యంలో కొన్ని సాంకేతికపరమైన తప్పిదాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటిని మళ్ళీ సరిచేసి మరో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మరోసారి పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. ఇక మరోవైపు వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు కూడా అతని ఆరోగ్యరీత్యా బెయిల్ మంజూరు చేయాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే మొదటి నుంచి వల్లభనేని వంశీ నడువుకు సంబంధించిన ఇబ్బంది ఉందని ఆమె సతీమణి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. మీడియా ముందు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తావించారు. ఏ కారణాలను
ఈరోజు పిటిషన్లో దాఖలు చేసి ఈ ఆరోగ్యరీత్యా అతను ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేల మీద పడుకోలేని వైనం, అదేవిధంగా నడువుకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కూడా న్యాయమూర్తికి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్పై మరో 2 రోజుల తర్వాత విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజుకైతే ఇటువంటి విచారణ కొనసాగే అవకాశం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మొత్తం అతను ఏ దశల్లో ఏ విధంగా ఎవరెవరు అతను సంప్రదించారు, ఏ దశల్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా బెదిరించారు, ఏ దశల్లో ఎట్లా ఇబ్బందులు పెట్టారు అంతేలపై కూడా న్యాయమూర్తి తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మొత్తం కూడా రికార్డు కూడా చేస్తారు. ఆ తర్వాత జరిగే మొత్తం న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసు మరింత విచారణ వేగవంతం చేసి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతెంత మేరకు ఉందనే అంశాలపై కూడా దృష్టి సారించిన దర్యాప్తు అధికారులు వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా కాల్ వర్క్ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత సత్యవర్ధన్ కోర్టుకు తీసుకొస్తారు. ఆ తర్వాత వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. లక్ష్మీ దుర్గా. రైట్, థాంక్యూ.